తీసేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే గనక డెఫినెట్గా ఇవాళ నిన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది వేరు, ఇప్పుడు ఆపరేషన్ సుదర్శన్ చక్ర అని చెప్తున్నారు. నిన్న సింధూర్ అన్నది ఎందుకు సింధూర్ అని పేరు పెట్టారంటే మన బొట్టు చూసి మరీ కాల్ చంపారు. తర్వాత మన తల్లులు లేదా మన సిస్టర్స్ సంబంధించిన నుదుట బొట్టు తుడిపేసే ప్రయత్నం, వాళ్ళ భర్తల్ని చంపి తుడిపేసే ప్రయత్నం చేశారు. అందుకని దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సుదర్శన చక్రంతో వాళ్ళ తలకాయని కోసే ప్రయత్నంలో భారత ఆర్మీ ఉందని మనం ఒక విధంగా చెప్పొచ్చు. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు ఇవాళ. ఒక్క చోట 2 చోట్ల అని కాదు, 40 దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం వరకు 25 చోట్ల అంటున్నారు. ఇంకెక్కువ చోట్లే తెలుస్తుంది. ఇంకా అంటే ఒక్కొక్క చోట జరుగుతోంది ఈ దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా. సో అల్టిమేట్గా ఇక్కడ మనం ఒకటి చూడాలి, మనం యుద్ధం కోరుకునే వ్యక్తులం కాదు. మనం ఏం చేసాం, టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేశాం. వాళ్ళు ఏం చేశారు, ఇన్నోసెంట్ సివిలియన్స్ అంటే అమాయక ప్రజల మీద వాళ్ళు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు మన దగ్గర అంటే టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయని చెప్పి మనం దాడి చేస్తాం. మన మీద వాళ్ళు ఏమని దాడి చేస్తారు? మన దగ్గర ఉన్నాయా టెర్రరిస్ట్ క్యాంపులు? లేవు కదా. మరి మన మీద దాడి చేసినప్పుడు మనం ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా మొత్తం కొలాప్స్ చేసే ప్రయత్నం మనం. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధితో చొరబాటుదారులను కూడా ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చు. చొరబాటుదారులను ప్రోత్సహించినందుకే ఇక్కడి వరకు వచ్చింది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మౌలానా మసూద్ అజార్ సోదరుడు సహా 14 మంది కుటుంబ సభ్యుల్ని నిన్న లేపేశారు మన వాళ్ళు. 14 మంది కుటుంబ సభ్యులు. ఈ మౌలానా మసూద్ అజార్ కాందహార్ విమానం IC-814 అప్పట్లో 1999లో విమానాన్ని హైజాక్ చేశారు. చేసి మన జైల్లో ఉన్న మౌలానా మసూద్ అజార్ని బదులుగా వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ మౌలానా మసూద్ అజార్ అక్కడ దాని తర్వాత మళ్ళీ పార్లమెంట్లో దాడులకి కారణమయ్యాడు. అట్లా చాలా ఇబ్బందులు మనం పెట్టాడు. అతని సోదరుణ్ణి, అతని జైష్-ఇ-మొహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబా తర్వాత భారత వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న అతిపెద్ద ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మొహమ్మద్. ఆ జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థని పూర్తిగా అతను నడుపుతున్న పరిస్థితి. సో అతని సోదరునితో సహా మరొక 13 మంది ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ రిలేటివ్స్ అన్నిటి కూడా నిన్నటి దాడిలో మన వాళ్ళు చంపేసిన పరిస్థితి. సో అందుకనే ఒక విధంగా చెప్పాలంటే ఇది కాస్ట్లీ. మనతో గోక్కుంటే గనక ఎప్పుడు మన శాంతి సరే, ఎందుకు మనం అగ్రగామిగా ఉంటున్నాం, మనంతటా మనం ఎవరి మీద దాడి చేయం, అది కదా మన ప్రిన్సిపల్. మనంతటా మనం దాడి చేయం, వేరే వాళ్ళు దాడి చేస్తే తిప్పి కొడతాం. బట్ ఈసారి మాత్రం చాలా గట్టిగానే ఇచ్చుకుంటున్న పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితం ఫారిన్ మినిస్ట్రీ కూడా, తర్వాత ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ విక్రమ్ మిశ్రీ మాట్లాడారు. అవంతికా సింగ్, తర్వాత నిన్న మాట్లాడిన 2 వ్యోమగాములు, మహిళా వ్యోమగాములు కూడా వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. PCR దగ్గర ఉంటే కొద్దిసేపు అది 1-2 minutes అది ప్లే చేయగలరు. నిన్న పంజాబ్ లో ఒక చొరబాటుదారిని భద్రతా బలగాలు చంపివేశాయి కదా, దీనికి ఏం చెప్తారు? ఎస్, అంటే ఫిరోజ్పూర్ బార్డర్ దాటుతుండగా రాత్రి మన BSF జవాన్లు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు రాత్రి బార్డర్ దాటేందుకు ప్రయత్నించారు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే బార్డర్ దాటుతారు రాత్రి సమయాల్లో ఏమరపాటుగా ఉన్నప్పుడు, దాటి కొంత స్లీపర్ సెల్స్ గా ఉంటారు, అక్కడక్కడ భారత్ లో తిరుగుతూ ఉంటారు. తిరిగి ఇట్లా ఈ ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాద దాడులు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ తో కనెక్షన్ అయిపోయి వచ్చేసి వాళ్ళకి ఆయుధాలు వచ్చేస్తాయి. ఆయుధాలతో దాటరు ముందు, ఆయుధాలు వచ్చేసి ఇక్కడ లోకల్ గా ఆయుధాలు సమకూర్చుకుని ఆత్మాహుతి దాడులు చేస్తూ ఉంటారు. సో ఆ బార్డర్ దాటడం వల్ల సమస్య. సో అందుకని నేను రాత్రి సమయంలో ఆ ప్రయత్నం చేయడం వల్ల మన వాళ్ళు కార్పులు జరిపి ఎవరైతే బార్డర్ దాటారో ఆ దాటిన వాళ్ళని చంపేసిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు
మన వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ విక్రమ్ మిశ్రీ గాని, తర్వాత అవంతిక సింగ్, నిన్న ఇద్దరు మహిళలు వాళ్ళు కూడా మాట్లాడి చాలా విషయాలు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఒకసారి ఏమన్నారో ఒకసారి విందాం. వాళ్ళు ఏమన్నారు అవంతిక సింగ్ గాని, తర్వాత మన విక్రమ్ మిశ్రీ గాని ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.